గోదావరి కృష్ణ కలిస్తే మాకేం వచ్చిందని కృష్ణా డెల్టాకు వాడే నీళ్లు శ్రీశైలంలో పెట్టి శ్రీశైలం నుంచి తెలుగు గంగా అదే మాదిరిగా కేసీ కెనాల్ గాని ఇంకో పక్క నగిరి గాలేరు గాని ఇంకో పక్క అందరి నీవా ద్వారా జిల్లా అంతా నీళ్ళు ఇచ్చాను తమ్ముళ్ళు. నేను అడుగుతున్నా, భగీరథుడు ఒక గంగా నదిని భూమిలోకి తీసుకొస్తే కాటన్ ఒక బ్యారేజ్ కడితే ఈ రోజు 62 ప్రాజెక్టులు కట్టి నదులు అనుసంధానం చేసే ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. భవిష్యత్తులో సోమశిలకు నీళ్లు వస్తాయి, గోదావరి నీళ్లు వస్తాయి. మీరు బద్వేల్లో గోదావరి నీళ్లతో వ్యవసాయం చేయబోతున్నారు తమ్ముళ్ళు. అదే నేను చూపించిన చొరవ. అందుకే మొన్నే విజయమ్మ గారు వాళ్ళు అడిగితే బ్రహ్మసాగర్ నీళ్లు తీసుకొచ్చాం. సోమశిల బ్యాక్ వాటర్ 1 టీఎంసీ ఇవ్వడానికి 1 కాదు 5 టీఎంసీ కూడా ఇస్తారని మరొకసారి మీ అందరికీ భరోసా ఇస్తున్నా. బద్వేలులో ప్రతి ఒక్క ఎకరాను సస్యశ్యామలం చేస్తాను, నీళ్లు ఇస్తా, బ్రహ్మాండంగా ముందుకు పోతాం. ఏమేం చేయాలన్నా అవన్నీ చేసి ఈరోజు మీ అందరినీ ఆదుకునే బాధ్యత. కడాన మీరు చూస్తే గండే కోటకు నీళ్లు తీసుకొచ్చాం. ఎన్నో మంది మాట్లాడారు, నేను ఒక మాట చెప్పాను, పులివెందలకు కూడా కుప్పానికంటే ముందే నీళ్లు ఇస్తానని పులివెందలకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే కుప్పానికి నీళ్లు ఇచ్చారు తమ్ముళ్ళు. అది నా యొక్క ప్రత్యేకత. వేరే నాయకులు చేయరు. ఈ రోజు అడుగుతున్నా, రాయలసీమ మొత్తం కృష్ణా నీళ్లు మీరు తాగుతున్నారంటే నీళ్లు తాగే వాళ్ళందరూ ఆలోచించాల్సింది తెలుగుదేశం పార్టీకే ఓట్లేయాలి తమ్ముళ్ళు. అమృతం లాంటి నీళ్లు తీసుకొచ్చాను. వేరే వాళ్ళకి హక్కు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరందరూ ఒకటిగా ఉంటారా అని మిమ్మల్ని కోరుతున్నా. ఓటు అడిగే హక్కు మాకుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు కుందూరు రివర్ నుంచి బ్రహ్మసాగర్కి, అక్కడి నుంచి బద్వేల్ చెరువులకి లిఫ్ట్ కావాలన్నారు. అవన్నీ కూడా పెట్టి పూర్తిగా పూర్తి చేసే బాధ్యత తీసుకొస్తాం. వెలుగొండ టనల్ వచ్చింది, ఆ నీళ్లు కూడా వస్తాయి. అక్కడి నుంచి కూడా 3 టీఎంసీ నీళ్లు ఇక్కడ తీసుకొచ్చి మీ చెరువులకు అన్నిటికీ నీళ్లు ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా సోమశిల బద్వేలుకి ఇప్పుడే చెప్పాను, ఆ నీళ్లు కూడా వస్తాయి. ఈరోజు బద్వేలుకు నీళ్లు వచ్చాయి, రేపు ఎల్లుండి కోడూరుకు నీళ్లు వెళ్తాయి, జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు వస్తాయి. ఇక్కడి నుంచి కుప్పానికి తీసుకెళ్లా, పలమనేరు తీసుకెళ్లా, చిత్తూరు తీసుకెళ్లా, అనంతపురంలో మడకశిర, హిందూపూర్ తీసుకెళ్లాం. 4 జిల్లాల్ని సస్యశ్యామలం చేస్తానని 5 సంవత్సరాల్లో నీటి కొరత లేకుండా చేసే బాధ్యత నాది. అన్ని సీట్లు గెలిపించే బాధ్యత మీదని మరొకసారి మీ అందరినీ కోరుతున్నా. ఇంకో పక్కన అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. చంద్రన్న బీమా, ఆహార భద్రత, పెళ్లి కానుక, కడాన అన్నా క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకే భోజనం పెడుతున్నాం తమ్ముళ్ళు. అది ప్రభుత్వం యొక్క విశిష్టత. ఏదో ఒక టౌన్లో ఒకటి పెట్టడం కాదు, అన్ని నియోజకవర్గాల్లో పెద్ద పెద్ద టౌన్స్ అన్నిట్లో పెడతాను. అవసరమైతే ఇంకా 200-300 పెడతాను. ప్రతి ఒక్కరూ అన్నం కోసం బాధపడకుండా టౌన్కు వస్తే, పనుల కోసం వస్తే, తిరిగి ఇంటికి పోయేటప్పుడు బాధపడకుండా భోజనం పెట్టే బాధ్యత, 3 పూట్ల భోజనం పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు ఎప్పుడన్నా ఊహించారా ఇన్ని కార్యక్రమాలు చేస్తామని? గ్రామాల్లో మీరు చూసారా, సిమెంట్ రోడ్లు వేశాం, ఎల్ఈడి బల్బులు పెట్టాం, మరుగుదొడ్లు కట్టాం, వంట గ్యాస్ ఇచ్చాం, అన్ని బిల్డింగులు కట్టాం, శ్మశానాలు కూడా ముందుకు పోయాం, అంగన్వాడీ బిల్డింగులు కట్టాం. తమ్ముళ్ళు, ఎప్పుడైనా 5 సంవత్సరాల్లో మీ జీవితంలో ఎప్పుడన్నా చూశారా ఇన్ని పనులు అయింది? చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటప్పుడు ఏ పార్టీకి ఓట్లేయాలి మీరంతా? సైకిల్కి అవునా కాదా?
ఇన్ని పనులు చేస్తే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధిలో మనమే టాప్, సంక్షేమంలో మనమే టాప్లో ఉన్నాం. కానీ మన దురదృష్టం ఏంటంటే నరేంద్ర మోడీని నమ్మించి నమ్మక ద్రోహం చేశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో విభజన జరిగింది. నరేంద్ర మోడీ గారు చెప్పింది నేను నమ్మకంగా మీతో ఉంటానని వెంకన్న సాక్షిగా తిరుపతిలో చెప్పాడు. చెప్పిన వ్యక్తి మాట మీద నిలబడలేదు, మనకు నమ్మక ద్రోహం చేశాడు. అవునా కాదా తమ్ముళ్ళు? ఒక పక్క నేను పోరాడుతా ఉంటే ఎవరి కోసం? నా కోసం పోరాడానా? మోడీకి నాకు వ్యక్తిగత తగరాదులున్నాయా? మాకు వ్యక్తిగత విభేదం ఉందా? కానీ 2003లో 2002 ఆ ప్రాంతంలో గోద్రా ఇన్సిడెంట్ జరిగింది. మైనారిటీస్ని ఊతకోత కోశారు, కొన్ని వందల వేల మంది చంపేశారు. ఆ రోజు నేను డిమాండ్ చేశాను, ఇది చాలా దారుణం, కిరాతకం. ఈ నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా గుజరాత్ ఉండడానికి వీల్లేదు, ఈయన రాజీనామా చేయాలని మొట్టమొదటిసారిగా డిమాండ్ చేసింది నేనేనని మరొకసారి ఈ సభలో చెప్తున్నా. ఆ తర్వాత మీరు చూస్తే మొన్న కూడా మైనారిటీలు ఉన్నారు, మీరందరూ మీ మీద శీతకన్నేశారు, మీ మీద దాడులు చేశారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో కానీ యూపీలో కానీ ప్రతి ఒక్కది ఇక్కడ. ఈరోజు మీరు చూస్తే త్రిపుల్ తలాక్ తీసుకొచ్చి మైనారిటీ పైన దాడి చేస్తా ఉంటే నేను ఒకే మాట చెప్పాను, చట్టం అందరికీ సమానంగా ఉండాలి తప్ప ముస్లింలు బాధించడం, వేధించడం ఇది మంచి పద్ధతి కాదని చాలా స్పష్టంగా చెప్పాను. మన విషయం వస్తే ఎట్టి పరిస్థితుల్లో మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన హామీ నిలబెట్టుకోవాలి అని గట్టిగా పోరాడాను. నరేంద్ర మోడీకి కోపం వచ్చింది, మన మీద కక్ష కట్టాడు, మన మీద దాడులు చేస్తున్నాడు. భయపడతామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆంధ్రులకు ఎప్పుడైనా పిరికితనం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్నటి వరకు మాట్లాడాడు ఇక్కడుండే మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఏమన్నాడు? ఢిల్లీకి కడప పౌరుషానికి పోరాటం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. అవునా కాదా? ఎక్కడున్నావని అడుగుతున్నా ఇప్పుడు తమ్ముళ్ళు ఆ మహానాయకుడిని. నరేంద్ర మోడీని చూస్తే వెన్నెముకలో వణుకు. ఎందుకు? జైలు పోతామని భయం. ఈయన జుట్టు నరేంద్ర మోడీ చేతుల్లో ఉంది. ఇంకొక నాయకుడు ఉన్నాడు, తెలంగాణ నాయకుడు. ఏం తమ్ముళ్ళు చూశారా ఆయన కథ? ఆయన ఇంకా పెద్ద నాయకుడు, పెద్ద నియంత. తెలంగాణలో ఆయన ఇష్ట ప్రకారం చేసి ఆంధ్రప్రదేశ్ పైన దాడులు చేయాలనుకుంటున్నాడు. మనకు 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు రావాలి. ఒక కుటుంబం ఎక్కడన్నా ఇడిపోతే న్యాయంగా వాటా వస్తుందా లేదా తమ్ముళ్ళు మీరే చెప్పండి. హైదరాబాద్లో మనం కష్టపడలేదా? శ్రమ చేయలేదా? 60 సంవత్సరాల శ్రమ. నేను ప్రపంచం తిరిగాను, ముఖ్యమంత్రిగా తిరిగాను, ఫైళ్లు సంఖలో పెట్టుకొని తిరిగాను, కంపెనీ తీసుకొచ్చాను. విభజన జరిగిన తర్వాత హైదరాబాద్లో రూము కూడా లేకుండా, కుర్చీలు కూడా లేకుండా అవస్థపడిన రోజులు నాకు తెలుసు. కనీసం గౌరవాన్ని కూడా చంపుకొని కొన్ని రోజులు ఉన్నాం. అక్కడి నుంచి మన మీద వేధింపులు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, కేసీఆర్ చేసిన పనులు విభజన సమయంలో మీరు చూశారు. మన వాళ్లపైన దాడులు ప్రారంభించారు, రెచ్చగొట్టారు, ఆంధ్రులు ద్రోహులు అన్నారు, ఆంధ్రులు రాష్ట్ర రాక్షసులను మాట్లాడారు. ఇంకో పక్కన ఇష్టానుసారంగా మాట్లాడి ఆ రోజు మన ఆస్తులు కూడా మావి, వీళ్ళకి ఇవ్వడానికి వీల్లేదని, వీళ్ళు వెళ్ళిపోతారు, ఇల్లు నీకు వస్తుందని ప్రజల్ని రెచ్చగొట్టారు. రెచ్చగొట్టి మనకు భయభ్రాంతులు చేశారు, అభద్రతాభావం క్రియేట్ చేశారు. విభజన ఏకపక్షంగా జరిగింది, మనకేమీ రాలేదు. అయినా నేను ఒక పక్క పోరాడుతూనే ఇంకొక పక్క హైదరాబాద్లో ఉంటే ఈ అవమానాలు భరించలేమని, పర్వాలేదు ఏమీ లేకపోయినా పర్వాలేదు బస్సులోనే ప్రయాణం చేస్తారని బస్సులోనే పడుకొని బస్సే ఆఫీసుగా పెట్టుకుని అక్కడి నుంచి జీవితాన్ని ప్రారంభించాం.
నాకు రోషం ఉంది, ఆత్మ గౌరవం ఉంది. ఒకప్పుడు హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను. నేను ఆ రోజు హైదరాబాద్ని అభివృద్ధి చేస్తే ఈరోజు నేను భయపడవలసిన అవసరం లేదు. అందుకే వచ్చాను. అక్కడి నుంచి ప్రారంభిస్తే వీళ్ళందరికీ భయం పుట్టుకునింది. ఒకప్పుడు హైదరాబాద్ చేశాం, ఇప్పుడు అమరావతి అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలు అభివృద్ధి అవుతున్నాయి. అది చూసి ఓర్వలేక మళ్లీ మన మీద పెత్తనం చేయడం మొదలుపెట్టాడు. ఆయన అన్నాడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని. ఏం తమ్ముళ్ళు, నువ్వు ఒక్క రిటర్న్ గిఫ్ట్ ఇస్తే 100 రిటర్న్ గిఫ్ట్లు మేము ఇస్తాం, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాం. ఎవరి కేసీఆర్ మన మీద పెత్తనం చేయడానికి అని అడుగుతున్నా మిమ్మల్ని. మీకు రోషం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కోపం వస్తుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1,00,000 కోట్ల రూపాయలు అప్పడంగా కొట్టేసి ఈరోజు మనం అభివృద్ధి కాకూడదని పోలవరం పైన సుప్రీంకోర్టుకు వెళ్తారు. అదే మరి కృష్ణా నీళ్లు మనకి ఇవ్వాలంటే, తాగడానికి ఇవ్వాలంటే మీనమేషాలు లెక్కేస్తారు. వీడేదో వాడు సొత్తు అయినట్టు. మన హక్కు. దీన్ని కూడా కాళ్ళ రాసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి దౌర్జన్యాలు చాలా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఒక నాయకుడు, ఆయనకు బాంఛేన్ని కాళ్ళు మొక్కత నన్ను కాపాడమని ఆయన వెనక తిరిగే పరిస్థితికి వచ్చాడు. ఈ నాయకుడి చరిత్ర కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నిన్న చూశారు పులివెందల్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య. ఏం తమ్ముళ్ళు, డ్రామాలు చూశారా మీరంతా? చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అర్థమైంది చేతుల పైకి ఎత్తండి. ఎన్ని డ్రామాలు ఆడారు తమ్ముళ్ళు. రాత్రి హత్య చేస్తారు, 5:30 గంటలకు పిఏ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత 6:30 గంటలకు 6 గంటలకు వెనక్కి పోయి చూస్తారు. శవం బాత్రూంలో ఉంటుంది. అక్కడి నుంచి వస్తారు, డ్రామా ఆడతారు. తల మీద గాయం బాగా అయ్యి తల పగిలిపోయి మెదడు బయట వస్తే ఇది గుండెపోటు మరణమని బయట ప్రపంచాన్ని మెప్పించారంటే ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించండి. వీడ చిన్నాన్న హత్య, వీడ బాబాయ్ హత్య జరిగింది సొంత ఇంట్లో. అక్కడ సాక్ష్యాలు తుడిచేసింది వీళ్ళే. రక్తం కడిగేశారు. అదే మారిగా బెడ్షీట్లు మార్చేశారు. బాత్రూమ్ నుంచి బెడ్రూమ్లో తీసుకొచ్చారు. అదే మారిగా మీరు చూస్తే అప్పటికే ఫ్రీజర్ అంటే మామూలుగా శవాలను పెడతా ఉంటాం మనం, అది కూడా తెమ్మని చెప్పారు. అందులో పెట్టేసి నేరుగా బరియల్ గ్రౌండ్ తీసుకుపోవాలని. వీళ్ళ మామే, ఈ జగన్మోహన్ రెడ్డి మామ, వాళ్ళ హాస్పిటల్ నుంచి మనుషులు తీసుకొచ్చి, డాక్టర్లు తీసుకొచ్చి శవానికి కట్లు కట్టారంటే ఎంత దుర్మార్గులు తమ్ముళ్ళు అని అడుగుతున్నాం. ఎప్పుడన్నా ఊహించారా మీరు ఇవన్నీ? ఎప్పుడన్నా జరుగుతాయి ఎక్కడన్నా ఇలాంటివి? డిటెక్టివ్ నవల్లో కూడా జరగవు తమ్ముళ్ళు. ఈ అవినాష్ రెడ్డి, అక్కడే శంకర్ రెడ్డి, అందరూ ఇదే పని అందరూ చేశారు. చేసిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఎప్పుడైతే పోస్ట్ మార్టం అయింది తెలిసిందో అప్పుడు చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి, సతీష్ కుమార్ రెడ్డి, లేదంటే లోకేష్ చంపేశారని మాట్లాడతారు. సిబిఐ ఎంక్వైరీ ఏమంటారు? ఈ నాయకుడిని ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని తప్పులు చేసినా ఎదురుదాడి చేయడంలో నెంబర్ 1. అందుకే 47 పేజీలు అఫిడవిట్ వేశాడు. 31 కేసులున్నాయి ఈయన పైన. దేశంలో ఎవరిపైన ఇన్ని కేసులు లేవు.